అందరికి ముందుగా నమస్కారం. మనము లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ క్లాసెస్లో భాగంగా పార్లమెంట్లో శాసన నిర్మాణ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనే టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. దీనిలో భాగంగానే మనం ప్రీవియస్ క్లాస్లో సాధారణ బిల్లులకు సంబంధించినటువంటి శాసన నిర్మాణ ప్రక్రియ గురించి ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. మనం ఈ క్లాస్లో ద్రవ్య బిల్లులకు సంబంధించి శాసన నిర్మాణ ప్రక్రియ ఎలా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్ ఇది, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయాలి. ఓకే, రైట్. మనము ద్రవ్య బిల్లుల గురించి డిస్కస్ చేసే ముందు, అంటే ద్రవ్య బిల్లుకు సంబంధించినటువంటి శాసన నిర్మాణ ప్రక్రియ గురించి డిస్కస్ చేయబోయే ముందు మనం ప్రీవియస్ క్లాసులో చెప్పుకున్నటువంటి సాధారణ బిల్లుల శాసన ప్రక్రియ గురించి ఓ నిమిషం చర్చిద్దాం. ఎందుకంటే దాంట్లో ఉండే కొన్ని లోపాలు అనేవి మనీ బిల్లులో ఉండవు. ఏంటి ఆ లోపాలు చూద్దాం. ఇప్పుడు సాధారణ బిల్లులకు సంబంధించి భారత పార్లమెంట్లోని ఉభయ సభల్లో ఏదైనా ఒక సభలో ప్రవేశపెట్టవచ్చు, అవునా? అలా ప్రవేశపెట్టిన తర్వాత, అలా మొదటగా ప్రవేశపెట్టినటువంటి సభని ఫస్ట్ హౌస్ అని అంటాం. ఈ ఫస్ట్ హౌస్లో ఆ సాధారణ బిల్ అనేది ఆమోదం పొందిన తర్వాత సెకండ్ హౌస్కి వెళ్తుంది, అవునా? ఈ సెకండ్ హౌస్లో ఆ బిల్లు ఆమోదం పొందకపోతే అప్పుడు డెడ్ లాక్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది అని చెప్పి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాం, ఓకేనా? ఇలా డెడ్ లాక్ సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు రాష్ట్రపతి జాయింట్ సిట్టింగ్ని ఆహ్వానిస్తారు, ఓకేనా? అంటే ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఆహ్వానించి, ఉమ్మడి సమావేశం జరిగిన తర్వాత ఆ సాధారణ బిల్లుని మళ్ళీ సభలో ప్రవేశపెట్టి దాని మీద చర్చ జరిగి సింపుల్ మెజారిటీతో అది పాస్ అయినట్లు పరిగణించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సాధారణ బిల్లుల విషయంలో మొదటి సభలో ఆమోదం పొందినటువంటి బిల్లు రెండవ సభకు వచ్చిన తర్వాత ఆ రెండవ సభలో ఆమోదం పొందకపోతే రాష్ట్రపతి ఆ బిల్లు ఆమోదం కోసము ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పరుస్తారు, ఓకేనా? అనంతరం రాష్ట్రపతి సంతకం పెట్టిన తర్వాత అది చట్టంగా మారుతుంది. ఇదంతా కూడా మనం దేని గురించి మాట్లాడుతున్నాం? సాధారణ బిల్లులకు సంబంధించి మాట్లాడుతున్నాం, ఓకే. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు లోక్సభలో సభ్యులు ఉన్నారు, అవునా? లోక్సభ సభ్యులు, ఈ లోక్సభ సభ్యులు ఎలా ఎన్నిక కాబడతారు? వాళ్ళు ప్రజల చేత, ఓకేనా? ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నిక కాబడతారు వీళ్ళు. అంటే డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా లోక్సభ సభ్యులు ఎన్నిక కాబడతారు, అవునా? ఓకేనా? రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడరు, ఓకే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి లోక్సభ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీరు ప్రజల యొక్క సంక్షేమం కోసము, ప్రజల యొక్క అభివృద్ధి కోసము వీరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంఘటిత నిధి ఏదైతే ఉందో, సిఎఫ్ఐ కన్సాలిడేట్ ఫండ్ ఏదైతే ఉందో దాని నుంచి డబ్బులను ఖర్చు చేయడానికి ఒక బిల్లును ప్రవేశపెట్టాక, ఓకేనా? ఒక బిల్లుని ప్రవేశపెట్టాక ఆ బిల్లుని రాజ్యసభ ఆమోదం పొందకపోతే, ఆమోదం ఇవ్వకపోతే, ఓకేనా? మరోసారి చెప్తాను చూడండి. ఇప్పుడు ఏదైనా ఒక అంశానికి సంబంధించి ప్రభుత్వం అనేది, అంటే ముఖ్యంగా ప్రభుత్వము ఎక్కడ ఉంటుంది? లోక్సభలో ఎవరికైతే మెజారిటీ ఉంటుందో వాళ్ళే ప్రభుత్వాన్ని స్థాపిస్తారు, అవునా? అయితే ఈ లోక్సభలో ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నిక కాబడిన వాళ్ళు, ఓకేనా? అలాంటప్పుడు ఈ లోక్సభలో మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం అనేది ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంఘటిత నిధి ఏదైతే ఉందో, కన్సాలిడేట్ ఫండ్ ఏదైతే ఉందో దాని నుంచి డబ్బులు ఖర్చు చేయడం, అంటే దాని నుంచి డబ్బులు తీసి ఖర్చు చేయడం కోసము ఒక బిల్లును ప్రవేశపెట్టింది, అవునా? అలా బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత
లోక్సభలో వాళ్ళకి మెజారిటీ ఉంటుంది కాబట్టి లోక్సభలో అది ఆమోదం పొందింది ఆ బిల్లు రాజ్యసభకు వెళ్ళింది. అయితే రాజ్యసభ దాన్ని ఆమోదం ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి అంటే లోక్సభలో మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది తన పరిపాలనలో భాగంగా ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కోసము బిల్లును ప్రవేశపెడితే లోక్సభలో ఆమోదం పొందింది, రాజ్యసభలో అది ఆమోదం పొందలేదు. వాళ్ళు ఆమోదం ఇవ్వలేదు అనుకో, వీళ్ళు పరిపాలన ఎలా చేస్తారు? పరిపాలన చేయాలంటే నిధులు కావాలి, డబ్బులు కావాలి. డబ్బులు ఎలా వస్తాయి? ఓకేనా? అర్థమవుతా ఉందా? ఇటువంటి పరిస్థితులను నివారించడం కోసము భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 110 ఓకే మనీ బిల్ గురించి చెప్తుంది. జాగ్రత్తగా వినాలి. మనీ బిల్ గురించి చెప్తుంది. మనీ బిల్ విషయంలో ఏమేమి ఉంటుందని చూస్తే, మనీ బిల్ విషయంలో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనీ బిల్ విషయంలో జాయింట్ సిట్టింగ్ ఉండదు. ఓకేనా? మనీ బిల్ విషయంలో జాయింట్ సిట్టింగ్ ఉండదు. అదేవిధంగా రాజ్యసభకు పరిమిత అధికారాలు ఉంటాయి. అంటే చాలా లిమిటెడ్గా పవర్స్ ఉంటాయి. ఓకేనా? అదేవిధంగా రాజ్యసభ అనేది మనీ బిల్ని రిజెక్ట్ చేయలేదు. ఓకేనా? మరోసారి అంటే ప్రజలకు సంబంధించి ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసము ప్రభుత్వం అనేది లోక్సభలో మనీ బిల్లును ప్రవేశపెట్టింది అనుకో, ఆ బిల్లుని రాజ్యసభ అనేది ఆ బిల్లు విషయంలో రాజ్యసభకు తక్కువ అధికారాలు ఉంటాయి, దాన్ని రిజెక్ట్ చేయలేదు. ఓకేనా? సరే, ఇప్పుడు కొంచెం డీటెయిల్ మేనర్లో స్టెప్ బై స్టెప్ ముందుకెళ్దాం. మనీ బిల్లుని మొదటగా ఖచ్చితంగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. మనీ బిల్లుని మొదటగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. అది కూడా రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితో ద్రవ్య బిల్లుని కేవలము లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. ఓకేనా? ఆ ద్రవ్య బిల్ అనేది లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభకి వెళ్తుంది. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఏంటంటే లోక్సభ ఆమోదించిన ద్రవ్య బిల్లు రాజ్యసభకి వెళ్తుంది. ఒకవేళ లోక్సభలో ద్రవ్య బిల్లు ఆమోదం పొందకపోతే, లోక్సభలో ద్రవ్య బిల్లు అనేది ఆమోదం పొందకపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి. ఓకేనా? ప్రభుత్వము రాజీనామా చేయాలి. ఎందుకు అంటే లోక్సభలో ఏ పార్టీ అయితే మెజారిటీ ఉంటుందో వాళ్ళే ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. ఇప్పుడు లోక్సభలో మనీ బిల్ ఆమోదం పొందలేదంటే ఏంటి అంటే లోక్సభలో ఉన్నటువంటి సభ్యులు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి డబ్బులు ఖర్చు పెట్టడానికి అనుమతి ఇవ్వడం లేదు. ఓకేనా? అప్పుడు ఆ ప్రభుత్వం అనేది రాజీనామా చేయాలి. ఓకే, అంటే లోక్సభలో ద్రవ్య బిల్లు అనేది వీగిపోతే, ద్రవ్య బిల్లు అనేది ఓడిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి. క్లియరా? మరోసారి, ద్రవ్య బిల్లుని ఖచ్చితంగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత అది రాజ్యసభకి వెళ్తుంది. అయితే లోక్సభలో ప్రవేశపెట్టబోయే ముందు రాష్ట్రపతి యొక్క అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ చూడండి డయాగ్రమాటిక్ వేలో, అంటే రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి తీసుకున్న అనంతరము అప్పుడు మనీ బిల్ని లోక్సభలో ప్రవేశపెట్టాలి. లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఆ మనీ బిల్ పైన ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ జరిగిన అనంతరము ఓటింగ్లో ఆ బిల్లు పాస్ అయితే, ఓకేనా, పాస్ అయితే అది రాజ్యసభకి వెళ్తుంది అనమాట. ఓకేనా? ఒకవేళ ఆ బిల్లు వీగిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి. క్లియరా? రైట్. ఇప్పుడు రాజ్యసభ దగ్గరికి వచ్చి మాట్లాడితే మనం ఆల్రెడీ చెప్పాం, రాజ్యసభకి మనీ బిల్ విషయంలో చాలా లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. సాధారణంగా
ఒక బిల్లు విషయంలో రాజ్యసభకు ఉండే ఆప్షన్స్ ఏంటి అని చూస్తే, అంటే బిల్లుని రిజెక్ట్ చేయడము, లేకపోతే బిల్లుకి సంబంధించి అమెండ్మెంట్స్ అంటే సవరణలను ప్రతిపాదించడము, అదేవిధంగా ఆ బిల్లు మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టడము, కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడము లోక్సభకి. అయితే అంటే జనరల్గా లోక్సభకు ఉండే ఆప్షన్స్ ఇవి. అయితే అంటే మనీ బిల్లు విషయంలో, ద్రవ్య బిల్లు విషయంలో కేవలము 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఏంటి అంటే బిల్లుని పెండింగ్లో ఉంచడం అనేది ఒకటి, రికమెండేషన్స్ ఇవ్వడం అనే ఈ 2 మాత్రమే రాజ్యసభకి మనీ బిల్ విషయంలో పవర్స్ ఉంటాయి. అంటే బిల్లుని రిజెక్ట్ చేసే పవర్ కానీ, అదేవిధంగా బిల్లుని అమెండ్ చేసే పవర్ కానీ రాజ్యసభకు లేవు. చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు. మనీ బిల్ విషయంలో ఓకేనా, మనీ బిల్ విషయంలో రాజ్యసభకు కేవలము దాన్ని పెండింగ్ ఉంచడము, అదేవిధంగా దానికి సంబంధించి కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం తప్ప మరే అధికారం లేదు. అంటే దాన్ని రిజెక్ట్ చేసే అధికారం లేదు, అదేవిధంగా దాన్ని సవరించే అధికారం కూడా రాజ్యసభకు లేదు. ఓకేనా. అయితే ఇక్కడ మరో విషయం కూడా చూడండి. ఇప్పుడు రాజ్యసభ రికమెండేషన్స్ ఇవ్వచ్చు లోక్సభకి మనీ బిల్ విషయంలో. ఆ రికమెండేషన్స్ని పాటించడం పాటించకపోవడం లోక్సభ యొక్క ఇష్టం. ఖచ్చితంగా పాటించాలని ఏం లేదు. ఓకే. అదేవిధంగా బిల్లుని పెండింగ్లో పెట్టొచ్చు అని చెప్తున్నాం ఇక్కడ. ఓకేనా. రాజ్యసభ మనీ బిల్ని పెండింగ్లో పెట్టొచ్చు అని చెప్తా ఉన్నాం. అది కూడా ఎన్ని రోజులు? కేవలము 14 రోజులు మాత్రమే పెండింగ్లో పెట్టగలదు. 14 రోజుల తర్వాత రాజ్యసభ దాన్ని ఆమోదించకపోయినా అది ఆమోదించినట్లే లెక్క. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రాజ్యసభకు రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి అంటే మనీ బిల్లు విషయంలో ఆ బిల్లుని పెండింగ్లో పెట్టడము, లేకపోతే ఆ బిల్లుకి సంబంధించి రికమెండేషన్స్ ఇవ్వడము. ఓకే, రికమెండేషన్స్ ఇవ్వడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రికమెండేషన్స్ గురించే మాట్లాడదాం. రికమెండేషన్స్ గురించి మాట్లాడితే, ఒకవేళ రాజ్యసభ రికమెండేషన్స్ ఇచ్చిన తర్వాత దాని కన్సిడరేషన్ కోసము ఆ మనీ బిల్ని లోక్సభకు పంపిస్తారు. ఆ లోక్సభకు సంబంధించి ఆ రికమెండేషన్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే బిల్లు పాస్ అవుతుంది. వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా కానీ బిల్లు పాస్ అవుతుంది. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ చూడండి. ఇప్పుడు బిల్లుని పెండింగ్లో పెట్టవచ్చు అని చెప్పాం. బిల్లులో పెండింగ్ పెట్టవచ్చు. ఎన్ని రోజులు పెట్టవచ్చు? కేవలం 14 రోజులు మాత్రమే రాజ్యసభ బిల్లుని పెండింగ్లో పెట్టగలదు. 14 రోజుల తర్వాత ఆటోమేటిక్గా బిల్లు పాస్ అయినట్లే. అంటే అసలు మనీ బిల్ విషయంలో రాజ్యసభ పవర్స్ నెగ్లిజిబుల్ అని చెప్పవచ్చు వాస్తవానికి. ఓకేనా. అంటే ఏంటి? 2 పవర్స్ ఉన్నాయి. అంటే బిల్లుని పెండింగ్లో పెట్టవచ్చు అంటున్నాం. ఎన్ని రోజులు పెట్టగలదు? అది కేవలం 14 రోజులు మాత్రమే పెట్టగలదు. 14 రోజుల తర్వాత వాళ్ళకి సంబంధించి ఏం చెప్పకపోయినా అది ఆమోదం పొందినట్లే. అదేవిధంగా రికమెండేషన్స్ ఇవ్వచ్చు అంటున్నాం. ఆ రికమెండేషన్స్ని అటు లోక్సభ పాటించవచ్చు, పాటించకపోవచ్చు. లోక్సభ ఇష్టం అది. ఓకేనా. పాటించినా పాటించకపోయినా అంటే రికమెండేషన్స్ని తీసుకుందనుకో బిల్లు పాస్ అవుతుంది, తీసుకోకపోయినా బిల్లు పాస్ అవుతుంది. కాకపోతే ఎలా పాస్ అవుతుంది? రికమెండేషన్స్ తీసుకుంటే మాడిఫైడ్ రికమెండేషన్ తీసుకుంటే మాడిఫైడ్ ఫామ్లో బిల్లు పాస్ అవుతుంది. రికమెండేషన్ తీసుకోకపోతే ఒరిజినల్ ఫామ్లో బిల్లు అంటే పాస్ అవుతుంది అన్నమాట. ఓకేనా. అంటే మనీ బిల్ అనేది మనీ బిల్ విషయంలో రాజ్యసభకి పవర్స్ చాలా తక్కువ. ఓకేనా. ఉన్న 2 పవర్స్ ఏదైతే అవి కూడా నెగ్లిజిబుల్. ఓకేనా. కాబట్టి మనీ బిల్ అనేది ప్రభుత్వానికి చాలా ఇష్టమైనటువంటి బిల్ అనమాట. ఓకేనా. అంటే ప్రభుత్వానికి లోక్సభలో మెజారిటీ ఉంటే ఈ బిల్ని ఈజీగా ఆమోదం పొందుతుంది కాబట్టి. ఓకే. ఇప్పుడు రాజ్యసభలో ఆమోదం పొందినటువంటి బిల్లు ఏదైతే ఉందో, జాగ్రత్తగా వినాలి. రాజ్యసభలో ఆమోదం పొందినటువంటి బిల్లు ఈ మనీ బిల్ ఏదైతే ఉందో ఇది సంతకం కోసము రాష్ట్రపతి దగ్గరికి వస్తుంది. ఇప్పుడు రాష్ట్రపతి సంతకం విషయంలో ఏమేం చేయొచ్చు?
మనీ బిల్లు విషయంలో కేవలము 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి రాష్ట్రపతికి. ఏంటంటే ఒకటి సంతకం చేయడం, రెండవది సంతకం చేయకుండా ఉండడం. ఆ 2 ఆప్షన్స్ మాత్రమే. మళ్ళీ రీకన్సిడర్ అంటే ఈ బిల్లుని మనీ బిల్లుని పరిశీలించమని చెప్పి తిరిగి ఉభయ సభలకు పంపించే అధికారం లేదు. ఓకేనా? మనీ బిల్ సంబంధించి రాష్ట్రపతి సంతకం చివరి టైంలో కేవలము సంతకం పెట్టడము పెట్టకపోవడం రెండే ఆప్షన్స్. మళ్ళీ రీకన్సిడర్ చేయమని చెప్పి ఉభయ సభలకు పంపలేరు. ఎందుకంటే ఈ బిల్లును ముందుగా ప్రవేశపెట్టేటప్పుడే రాష్ట్రపతి ముందస్తు అనుమతి తీసుకున్నాం. ఓకేనా? మళ్ళీ రీకన్సిడర్ చేయమని చెప్పడానికి వీలు లేదనమాట. ఓకేనా? అంటే మనీ బిల్ విషయంలో రాజ్యసభకు చాలా పరిమిత అధికారాలు కలవు. కనుక ప్రభుత్వానికి మనీ బిల్ అనేది చాలా ఫేవరెట్. ఓకేనా? అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ మనీ బిల్లుకు ఉండే ఈ విశిష్ట లక్షణాల వలన ప్రభుత్వం మనీ బిల్ని మిస్యూజ్ చేయగలదు. ఓకేనా? అంటే దుర్వినియోగం చేయగలదు. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా చూసుకుంటే మీరు ఎప్పుడైనా చూస్తే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి రాజ్యసభలో పెద్దగా మెజారిటీ ఎప్పుడూ ఉండదు. అయితే ఈ ద్రవ్య బిల్లు విషయంలో ప్రభుత్వం అనేది దుర్వినియోగం పాల్పడవచ్చు అని చెప్తా ఉన్నా. ఎందుకంటే ఏదైనా ఒక బిల్లుని మనీ బిల్లు అని చెప్పేసి దాన్ని కేవలం లోక్సభలో మెజారిటీ ఉంటే పాస్ చేసేసుకొని దాని మీద ఎటువంటి రాజ్యసభకి పవర్స్ లేకుండా చేసి దాన్ని చట్టంగా మార్చేయడం, ఈ మిస్యూజ్ ప్రమాదం ఉంది. కాబట్టి భారత రాజ్యాంగంలో ఏ అంశాలు బిల్లులో ఉంటే అది ద్రవ్య బిల్లు అవుతుందనే దాని గురించి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒక 7 అంశాలు ఇవ్వడం జరిగింది. ఓకేనా? అంటే ప్రభుత్వాలు అనేవి మనీ బిల్లుని మిస్యూజ్ చేయకుండా ఏ అంశాలు ఉంటే అది ద్రవ్య బిల్లు అవుతుంది అనే దాని గురించి 7 అంశాలని ప్రస్తావించడం జరిగింది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 110లో. ఓకే, ఆ 7 అంశాలు ఇవన్నమాట. ఇవి ఉంటేనే అది ద్రవ్య బిల్లుగా, అంటే వీటికి సంబంధించిన బిల్లునే మనం ద్రవ్య బిల్లు అని చెప్తాం. ఓకేనా? ఇప్పుడు బుక్లోకి వెళ్దాం ఒకసారి. రాజ్యాంగంలోని 110వ ప్రకరణ ఆర్టికల్ మనీ బిల్లు అనగా ద్రవ్య బిల్లు నిర్వచిస్తుంది. ఇది తన నిర్వచనంలో ఈ కింది విధంగా పేర్కొంటుంది: ఈ క్రింది పేర్కొన్న అంశాలను మాత్రమే కలిగి ఉన్న బిల్లును ద్రవ్య బిల్లుగా పరిగణించవచ్చును. దీని ప్రకారం ఈ ప్రకటన పేర్కొన్న అంశాలు ఏమనగా, అంటే ఏంటి ఇప్పుడు మనం చెప్పింది, అంటే ఈ 7 అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే బిల్లులో కేవలము ఈ 7 అంశాలకు సంబంధించిన అంశాలు ఉంటేనే ఆ ద్రవ్య బిల్లు అవుతుంది. అర్థమవుతా ఉంది? అంటే కేవలము ఈ 7 అంశాలు ఉండాల్సిన అవసరం లేదు. అంటే కేవలము పన్నుకు సంబంధించి ఈ మొదటి అంశానికి సంబంధించి అంటే దాని వరకు బిల్లు ప్రవేశపెడితే అది ద్రవ్య బిల్లు అవుతుంది. అదేవిధంగా దీనికి 6వ అంశానికి సంబంధించిన వరకు బిల్లును ప్రవేశపెడితే అది ద్రవ్య బిల్లు అవుతుంది. అదేవిధంగా ఒక 3 అంశాలను కలిపి ఈ 3 అంశాలను కలిపి బిల్లును ప్రవేశపెట్టినా అది ద్రవ్య బిల్లు అవుతుంది. 4 అంశాలను కలిపి అంటే ఇప్పుడు మనం చెప్పి వీటిల్లోనే 4 అంశాలను కలిపి బిల్లును ప్రవేశపెడితే అది ద్రవ్య బిల్లు అవుతుంది. మొత్తంగా అన్నిటిని కలిపి బిల్లును ప్రవేశపెట్టినా అది ద్రవ్య బిల్లు అవుతుంది. ఇవి కాకుండా ఇతర అంశాలు ఉంటే అది ద్రవ్య బిల్లు అవ్వదు. ఓకేనా? ఆ విషయం మీరు గమనించాలి. ఇప్పుడు పన్నులకు సంబంధించి ఒక బిల్లును ప్రవేశపెట్టారు, అది ద్రవ్య బిల్లు అవుతుంది యాజ్ ఇట్ ఈజ్గా. అదేవిధంగా ఈ పన్నులకు సంబంధించిన అంశంతో పాటు ఇతర అంశాలు ఏదైనా, అంటే ఇతర శాసనపరమైనటువంటి అంశాలను ఏదైనా ఇంక్లూడ్ చేస్తే ఆ బిల్లులో అది అప్పుడు ద్రవ్య బిల్లు అవ్వదు, అది ఫైనాన్స్ బిల్ అవుతుంది. ఫైనాన్స్ బిల్ గురించి నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం డీటెయిల్గా. ఓకే, ఇప్పుడు మీరు క్లారిటీ ఏంటంటే ఏదైనా ద్రవ్య బిల్లు అని చెప్పబడాలంటే ఆ ద్రవ్య బిల్లులో కేవలము ఈ 7 అంశాలు మాత్రమే ఉండాలి.
ప్యూర్గా ఉండాలి, స్వచ్ఛంగా 7 అంశాలు ఉండాలి. ఈ 7 అంశాలకు ఏరే అంశం యాడ్ అయిందా అది ద్రవ్య బిల్లు అవ్వదు. సరే, ఒక్కో దాని గురించి మాట్లాడదాం. మొదటగా ఇక్కడ మనకు ఏంటి ఇదంటే పన్నులకు సంబంధించింది. పన్నులకు సంబంధించింది అంటే ఏంటి? ప్రభుత్వం ఏదైనా పన్నుని విధించాలన్నా, రద్దు చేయాలన్నా, అదేవిధంగా పన్ను విషయంలో కొందరికి ఉపశమనం కల్పించాలన్నా, పన్నుల్లో ఏదైనా మార్పు చేయాలన్నా, పన్నుల్ని క్రమబద్ధీకరించాలన్నా అంటే ఆ విషయాలకు సంబంధించి ఏదైనా బిల్లును ప్రవేశపెడితే అది మనీ బిల్లు అవుతుంది, ద్రవ్య బిల్లు అవుతుంది. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ విషయం గమనించాలి. అదేంటంటే ఇప్పుడు లోకల్ గవర్నమెంట్స్ ఉంటాయి, స్థానిక ప్రభుత్వాలు. ఈ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి కొన్ని బిల్లులు ఉంటాయి. ఇప్పుడు చెత్త పన్నులు ఉన్నాయి, ఇలాంటివి. లోకల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి లోకల్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనీ బిల్ విషయంలోకి రావు. ఏదైనా పన్ను లోకల్ గవర్నమెంట్ విధించేదైతే, లేకపోతే ఏదైనా స్థానిక అంశాలతో ముడిపడినటువంటి పన్ను ఏదైతే ఉందో అవి మనకు ద్రవ్య బిల్లులో రావు. అంటే పన్నుల గురించి చెప్తా ఉన్నాం. అంటే ఏదైనా పన్నుకు సంబంధించి ఓవరాల్గా దేశం మొత్తానికి సంబంధించి పన్ను విధించాలన్నా, రద్దు చేయాలన్నా, పన్ను విషయంలో ఉపశమనం ఇవ్వాలన్నా, పన్నుల్లో మార్పు చేయాలన్నా, పన్నులు క్రమబద్ధీకరించాలన్నా అవన్నీ కూడా ద్రవ్య బిల్లు కిందకే వస్తాయి. కానీ లోకల్ గవర్నమెంట్ విధించే పన్నులు కానీ, అదేవిధంగా ఏదైనా లోకల్ అంశాలకు సంబంధించిన పన్నులు కానీ అవి ఈ యొక్క ద్రవ్య బిల్లు కిందకి రావు. నెంబర్ 1. ఓకే, ఇంకా నెంబర్ 2 చూడండి. ప్రభుత్వ రుణాలకు సంబంధించింది, గవర్నమెంట్ బారోయింగ్స్. ఓకేనా? అంటే ప్రభుత్వం అనేది అంటే దేశీయంగా అప్పు చేయొచ్చు. ఓకేనా? అదేవిధంగా విదేశాల నుంచి కూడా అప్పు చేయొచ్చు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు గవర్నమెంట్ ఉందండి. ఈ గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అలా ఇండియా అనుకుంటే ఇలా ఇండియా లోపల అప్పు చేయొచ్చు. అవునా? అంటే ఆర్బీఐ దగ్గర నుంచి కానీ, ఇతర బ్యాంకుల నుంచి కానీ, ప్రైవేట్ బ్యాంకుల నుంచి కానీ, అదేవిధంగా బాండ్లను జారీ చేసి కానీ, ఏదైనా కానీ అంటే దేశం లోపల అప్పు చేయొచ్చు ప్రభుత్వం. అదేవిధంగా విదేశాల నుంచి కూడా అప్పు చేయొచ్చు. అంటే వేరే దేశం నుంచి కానీ, లేకపోతే వేరే అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు ఏవైతే ఉన్నాయో ఐఎంఎఫ్ కానీ, ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐబిఆర్డి అంటే ప్రపంచ బ్యాంకు, అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఇలా అంతర్జాతీయ బ్యాంకుల నుంచి, అంతర్జాతీయంగా ఇతర దేశాల నుంచి కూడా అప్పు చేయొచ్చు. ఓకేనా? ప్రభుత్వము దేశీయంగా కానీ అంటే దేశం లోపల కానీ, అదేవిధంగా విదేశాల నుంచి కానీ రుణాలు తెచ్చే విషయాల్లో ఏదైనా మార్పు చేయాలనుకుంటే ఆ మార్పులకు సంబంధించి బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెడితే అది కూడా మనీ బిల్లులోకే వస్తుంది. ఓకే, రెండవది. దాని తర్వాత మూడో విషయాన్ని మనం పరిశీలిస్తే కన్సాలిడేట్ ఫండ్ అండ్ కంటింజెన్సీ ఫండ్ సంబంధించింది. సిఎఫ్ఐ దీన్ని ఏమంటారంటే కన్సాలిడేట్ ఫండ్ అంటారు. కన్సాలిడేట్ ఫండ్ని మనం తెలుగులో సంఘటిత నిధి అంటాం. సంఘటిత నిధి అంటే ఏం లేదు. ఇప్పుడు మనం కట్టే ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాంట్లోనే జమ అవుతాయి. అర్థమవుతా ఉందా? అంటే మనము ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సేల్స్ ట్యాక్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కావచ్చు, అంటే డైరెక్ట్ ట్యాక్స్ అయినా ఇండైరెక్ట్ ట్యాక్స్ అయినా జిఎస్టీ, ఇవన్నీ కూడా ఎక్కడ జమ అవుతాయి అంటే ఈ కన్సాలిడేట్ ఫండ్లో జమ అవుతాయి. అంటే ప్రజలు కట్టే ట్యాక్సెస్ అన్నీ కూడా ఈ కన్సాలిడేట్ ఫండ్లో జమ అవుతాయి. అర్థమైందా? అదేవిధంగా కంటింజెన్సీ ఫండ్ దీన్ని అగంతుక నిధి అంటాం. ఇదేంటంటే ప్రభుత్వం దీంట్లో అంటే కొంచెం సేఫ్టీ పర్పస్ మీద కొంత డబ్బులు దీంట్లో జమ చేస్తుంది అన్నమాట. ఓకేనా? జమ చేసి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో దాంట్లో నుంచి డబ్బులు తీసి వాడుకుంటుంది. అంటే ఇక్కడ తేడా ఏంటంటే ఈ కన్సాలిడేట్ ఫండ్ ఏదైతే ఉందో ఈ కన్సాలిడేట్ ఫండ్లో నుంచి డబ్బులు తీయాలంటే ఖచ్చితంగా అంటే ఉభయ సభల ఆమోదం కావాలి. అంటే ముఖ్యంగా లోక్సభ యొక్క ఆమోదం కావాలి. లోక్సభ ఆమోదిస్తేనే, లోక్సభ యాక్సెప్ట్ చేస్తేనే ఈ కన్సాలిడేట్ ఫండ్ నుంచి డబ్బులు తీయగలం. ఓకేనా? కానీ ఈ కంటింజెన్సీ ఫండ్లో డబ్బులు తీయాలంటే లోక్సభ ఆమోదం అవసరం లేదు.
ఈ కంటింజెన్సీ ఫండ్ అనేది రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఉంటుంది, ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది. ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేస్తే దాని నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అంటే అంటే పార్లమెంటు సమావేశాలు పెట్టుకోలేని సందర్భంలో, అత్యవసరాల సందర్భంలో, అంటే ప్రకృతి విపత్తుల సందర్భంలో ఈ కంటింజెన్సీ ఫండ్ నుంచి డబ్బులు తీసి వాడతారనమాట. ఓకేనా. ఇప్పుడు ఇది మూడో అంశం ఏంటంటే, ఈ కంటింజెన్సీ ఫండ్ అయినా కానీ, కన్సాలిడేట్ ఫండ్ అయినా కానీ, వీటికి సంబంధించి ఏదైనా మార్పులు చేయడం కోసం బిల్లును ప్రవేశపెడితే, అంటే ఏంటి, వీటిలో డబ్బులు వేయడం కానీ, వీటిలోంచి డబ్బులు తీయడం కానీ, అదేవిధంగా ఈ కంటింజెన్సీ ఫండ్లో వేసే డబ్బులు, అంటే సేఫ్టీ పర్పస్ మీద వేసే డబ్బులకు సంబంధించి అది పెంచడం కానీ, తగ్గించడం కానీ, వీటన్నిటికి సంబంధించిన అంశాలు ఏవైనా కానీ బిల్లు రూపంలో ప్రవేశపెడితే అది మనీ బిల్లు అవుతుంది. ఓకే. నెక్స్ట్ నాలుగవది ఏంటంటే సిఎఫ్ఐ నుంచి డబ్బు తీసి ఖర్చు చేయడం గురించి. ఓకేనా. ఇప్పుడే చెప్పాను. అప్రాప్రియేషన్ ఆఫ్ మనీ అంటే ఏంటి, అప్రాప్రియేషన్ ఆఫ్ మనీ అవుట్ ఆఫ్ ది కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, అంటే సిఎఫ్ఐ అంటే ప్రజల ట్యాక్సెస్ అన్నీ కూడా దాంట్లోనే జమ అవుతాయి. ఈ ఈ ఈ ఈ సిఎఫ్ఐ నుంచి డబ్బు తీసి ఖర్చు చేయాలి అంటే దాన్ని ఖచ్చితంగా బిల్లు రూపంలో లోక్సభలో ప్రవేశపెట్టాలి. ఓకేనా. అలా సిఎఫ్ఐ నుంచి డబ్బులు తీసేందుకు ఏదైనా చర్యలు చేపడితే అది కూడా మనీ బిల్ అవుతుంది. అర్థమవుతుందా. అంటే ఇది మూడో అంశం ఏంది, సిఎఫ్ఐ కానీ, అంటే కన్సల్టేట్ ఫండ్ కానీ, కంటింజెన్సీ ఫండ్ కానీ వాటికి సంబంధించి ఏదైనా మార్పులు చేస్తే అది మనీ బిల్ కిందకు వస్తుంది. అదేవిధంగా ఈ సిఎఫ్ఐ నుంచి డబ్బు తీయాలన్నా కానీ దాన్ని బిల్ రూపంలో ప్రవేశపెట్టాలి లోక్సభలో, అది కూడా మనకు మనీ బిల్లే అవుతూ ఉంది. ఓకేనా. అదేవిధంగా ఛార్జ్ ఎక్స్పెండిచర్ అంటాం. ఛార్జ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే సిఎఫ్ఐ నుంచి, ఒక నిమిషం చెప్తాను. ఇప్పుడు సిఎఫ్ఐ ఉంది, కంటింజెన్సీ ఫండ్ ఉంది. ఓకే. సంఘటిత నిధి, ఈ సంఘటిత నిధి నుంచి డబ్బులు తీస్తారు. డబ్బులు తీసి రెండు రకాల ఖర్చు చేస్తారు అన్న. ఆ రెండు రకాల ఖర్చు చేయడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్కీములు ఉంటే వాటికి అలొకేట్ చేస్తారు. ప్రభుత్వ పథకాలు ఉంటాయి కదా, వాటికి అలొకేట్ చేస్తారు, అంటే పథకాలు నడపడం కోసం. అదేవిధంగా ఈ సిఎఫ్ఐ నుంచి డబ్బులు తీస్తారనమాట. ఎందుకు తీస్తారు రెండో రకంగా అంటే, ప్రెసిడెంట్, రాష్ట్రపతి, అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్, అదేవిధంగా లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్, అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జెస్, ఇలా చాలామంది ఉంటారు. వీళ్ళందరికీ శాలరీస్ కూడా ఇస్తారు ఈ సిఎఫ్ఐ నుంచే, కన్సల్టేట్ ఫండ్ నుంచే. ఓకేనా. వీళ్ళకి ఇచ్చే శాలరీస్ని ఏమంటారంటే ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంటారు. ఓకేనా. అంటే ఈ రెండింటి మీద డిఫరెన్స్ ఏంటంటే, ఈ సిఎఫ్ఐ నుంచి డబ్బులు తీయాలంటే ఖచ్చితంగా అప్రాప్రియేషన్ బిల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. అయితే ఈ స్కీములకు సంబంధించి, అంటే ఏదైనా పథకాలకు సంబంధించి డబ్బుల్ని అలొకేట్ చేసేటప్పుడు దాని మీద చర్చ జరుగుతుంది. చర్చ అనంతరం ఓటింగ్ కూడా జరుగుతుంది. కానీ ఈ ప్రెసిడెంట్, అదేవిధంగా రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, వీళ్ళకి ఇచ్చే ఛార్జెడ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దీని మీద ఓటింగ్ జరగదు. మనకు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మనం చెప్తాము. నెక్స్ట్ టాపిక్ బడ్జెటే, అక్కడ చెప్తాను నేను. ఓకేనా. దీన్ని ఛార్జెడ్ ఎక్స్పెండిచర్ గురించి చెప్తుంది. అంటే రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సుప్రీంకోర్టు జడ్జెస్, వీళ్ళందరికీ ఇచ్చే శాలరీస్ని ఏమంటారంటే ఛార్జెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. వీటిపైన ఓటింగ్ జరగదు. దానికి సంబంధించి బిల్లు ఏదైనా ప్రవేశపెడితే అది కూడా మనీ బిల్లు కిందకే వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఆరో విషయం ఏంటంటే సిఎఫ్ఐ అంటే ఏంటి, కన్సాలిడేట్ ఫండ్. అదేవిధంగా పిఐఏ, పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. ఓకే. అంటే మీరు ఒక విషయం గమనించాలి, ప్రభుత్వానికి సంబంధించిన నిధులు టాపిక్ మనకు ముందు ఉంది, అక్కడ ఎలాగో చెప్తాం. ప్రభుత్వానికి సంబంధించిన నిధులు 3 ఉంటాయి నాన్న. ఏంటంటే, ఒకటి కన్సాలిడేట్ ఫండ్ అంటే సంఘటిత నిధి తెలుగులో. రెండవది అగంతుక నిధి,
దీన్ని మనము కంటింజెన్సీ ఫండ్ అంటాం. మూడోది పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా దీంట్లో ఏముంటాయంటే ప్రభుత్వానికి ప్రజలు కట్టినటువంటి ట్యాక్సెస్ అన్నీ కూడా దీంట్లో జమ అవుతాయి. ఓకేనా. అగంతుకు నిధులు ఏముంటుందంటే ఇది ప్రభుత్వము సేఫ్టీ పర్పస్ మీద దీంట్లో కొంత డబ్బులు ఉంచుతుంది అన్నమాట. ఈ పిఏఐ ఏదైతే ఉందో, పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, దీంట్లో ప్రజలకు సంబంధించినటువంటి ఏమంటారు వాటిని పొదుపులు ఉంటాయి. ఓకేనా. అంటే ఏంటి, పిఐలో నేషనల్ స్మాల్ సేవింగ్ ఫండ్ ఉంటుంది. అదేవిధంగా పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ దీంట్లోనే ఉంటాయి. అదేవిధంగా పోస్టల్ ఇన్సూరెన్స్ వీటిలోనే ఉంటాయి. అంటే మనము ఇప్పుడు కొంతమందికి గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది. ఓకేనా. దాంట్లో డబ్బులు జమ అవుతూ ఉంటాయి. అంటే ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ములు అవన్నీ కూడా ప్రజలు, అంటే అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో ప్రజలు డిపాజిట్ చేసుకుంటారు. ఓకేనా. దాని మీద వడ్డీ వస్తుందని చెప్పి ప్రజలు చేసుకున్నటువంటి పొదుపులు అన్నమాట. ఈ పొదుపులన్నీ కూడా దేని కిందకు ఉంటాయంటే పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఖాతా కింద ఉంటాయి. అంటే ఈ డబ్బులను కూడా ప్రభుత్వం ఖర్చు చేసుకోవచ్చు. ఓకేనా. ప్రభుత్వం ప్రజలకు సంబంధించినటువంటి పొదుపు డబ్బులను కూడా ఖర్చు చేసుకోవచ్చు. అది మీరు ఎకానమీలో చూస్తారు. ఇక్కడ ఈ పిఐఏ ఏదైతే ఉందో అంటే ఏంటి, ఈ కన్సాలిడేట్ ఫండ్, అదేవిధంగా పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ రెండు నిధులకు సంబంధించి, అంటే వాటిలో డబ్బులు జమ చేయడం కానీ, ఆ డబ్బుల్ని తీయడం కానీ, వాటిని రక్షణ కానీ, వాటిని ఆడిట్ చేయడం కానీ, వీటికి సంబంధించి ఏదైనా ఉంటే అవి కూడా మనకు ఏమవుతుందంటే అవి కూడా మనకు మనీ బిల్ కిందకే వస్తాయి. ఓకేనా. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనము ఈ 6 అంశాలని మాట్లాడుకోవడం జరిగింది. ఓకే. ఇవన్నీ కూడా మనకు మనీ బిల్ కిందకే వస్తాయి. ఇప్పుడు మనం 7వ విషయం గురించి డిస్కస్ చేసే ముందు మనము ఈ 6 అంశాలని బుక్లో కూడా చదువుదాం. చూడండి, మొదటి అంశం ఏంటి, మనం చెప్పాం పన్నుకు సంబంధించింది. పన్నును విధించడము, రద్దు చేయడము, తగ్గించడము, మార్చడము లేదా క్రమబద్ధీకరించడము, ఇవన్నీ కూడా మన బిల్లు కిందగా వస్తాయి. అదేవిధంగా రెండో అంశం ఏంటి అంటే ఏం చెప్పాను, రెండో అంశము ప్రభుత్వానికి సంబంధించి రుణాలకు సంబంధించి, అంటే కేంద్ర ప్రభుత్వం చేసిన రుణాలను క్రమబద్ధీకరించడము ఆల్రెడీ చెప్పాను. దేశీయం కానీ విదేశాల నుంచి తెచ్చే రుణాలకు సంబంధించి ఏదైనా మార్పులు చేయడం. ఇంకా మూడో అంశం ఏంటి, మూడో అంశం చెప్పాను కంటింజెన్సీ ఫండ్, అదేవిధంగా కన్సాలిడేట్ ఫండ్ సంబంధించి ఏదైనా మార్పులు. చూడండి, భారత ప్రభుత్వ సంచిత నిధిని మరియు భారత ప్రభుత్వ అగంతుక నిధిని సంరక్షించడము, ఈ నిధుల్లో సొమ్మును జమ చేయడం లేదా విత్డ్రా చేసుకోవడం అనే అంశాలు మూడో అంశం కిందకు వస్తాయి. నెక్స్ట్ నాలుగో అంశం ఏంటి, భారత ప్రభుత్వ సంచిత నిధిని సొమ్మును సముచితంగా వినియోగించడము. సంచిత నిధి నుంచి అంటే కన్సాలిడేట్ ఫండ్ నుంచి డబ్బులు తీయడం గురించి చెప్పాను. అప్రాప్రియేషన్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓకే, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది బుక్లో ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు ఐదో విషయం ఏంటి, భారత సంచిత నుంచి ఖర్చు చేసిన విషయాలను ప్రకటించడము లేదా ఖర్చు యొక్క సొమ్ముని పెంచడము, ఇవి ఐదో అంశం. ఇంకా ఆరో అంశం ఏంటని చూస్తే భారత ప్రభుత్వ సంచిత నుంచి పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా నుంచి సొమ్మును స్వీకరించడం, కాపాడటం మరియు ఖర్చులను ఆడిట్ చేయడం అనేది ఆరో అంశం. వీటన్నిటికి సంబంధించి ఏ బిల్లు ప్రవేశపెడితే అది మన బిల్లు అవుతుంది. ఓకేనా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏడో అంశము నేను 6 విషయాలు చెప్పిన తర్వాత చెప్తా అని చెప్పాను. ఇక్కడ ఏడో అంశం ఏముందో చూడండి. ఇప్పుడు ఏడో అంశం ఏముందో ఒకసారి చూడండి. ఇక్కడ పైన చెప్పిన 6 అంశాలు కాకుండా ఏదైనా కానీ మనీ బిల్ కేటగిరీలో యాడ్ చేస్తే అది కూడా మనీ బిల్లే అని చెప్పి 7 అంశం చెప్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు వరకు 6 అంశాలు చెప్పుకున్నాం. ఈ అంశాలు ఉంటేనే మనీ బిల్ అని చెప్పాం. ఇక్కడ ఏడోది చూడు ఏముందో. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 6 అంశాలే కాకుండా
ఇంకా ఏదైనా ఇది కూడా మనీ బిల్ కిందకే వస్తుందని చెప్తే అది కూడా మనీ బిల్ కిందకే వస్తుంది. అది మనీ బిల్ కాకపోయినా, ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ 6 అంశాలు లేకపోయినా ఇది మనీ బిల్లే అని చెప్తే అది మనీ బిల్ అయిపోద్ది. ఓకేనా? అయితే ఒక బిల్ అనేది మనీ బిల్లా కాదా అని చెప్పే అధికారం ఎవరికి ఉంటుందంటే లోక్సభ స్పీకర్కి మాత్రమే ఉంటుంది. ఆ వెపన్ అంటే ఒక బిల్ అనేది మనీ బిల్లా కాదా అని చెప్పే అధికారము కేవలము లోక్సభ స్పీకర్కి మాత్రమే ఉంటుంది. లోక్సభ స్పీకర్ ఒక బిల్లుని మనీ బిల్ అని చెప్తే అది మనీ బిల్లు అవుతుంది. దాన్ని ఎవరు కూడా ప్రశ్నించరాదు. ఏ న్యాయస్థానంలో ప్రశ్నించరాదు. ఆఖరికి రాష్ట్రపతి కూడా ప్రశ్నించరాదు. ఓకేనా? దీన్ని అదునుగా తీసుకొని రీసెంట్గా 2016లో ఆధార్ చట్టము, 2017లో మనీ లాండరింగ్ చట్టము ద్రవ్య బిల్లులు అని చెప్పి ప్రవేశపెట్టి వాటిని చట్టాలుగా మార్చారు. ఓకేనా? అంటే ఆధార్ చట్టం అంటున్నాను నేను, ఆధార్ కార్డుకి సంబంధించింది. మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి చట్టం 2017లో చేశారు. ఈ 2 చట్టాలకు సంబంధించినటువంటి బిల్లులను ద్రవ్య బిల్లులుగా ప్రవేశపెట్టారు. ద్రవ్య బిల్లులుగా ప్రవేశపెట్టినప్పుడు ఏం జరుగుతుంది? రాజ్యసభకు పవర్స్ ఉండవు, లోక్సభలో మెజారిటీ ఉంటే అది పాస్ అయిపోద్ది. ఓకేనా? ఇది దేన్ని బేస్ చేసుకుని ఉన్నారు అంటే మనం చెప్పినటువంటి 6 అంశాలే కాకుండా ఇంకా ఏరే అంశాలు ఇంకేదైనా కానీ మనీ బిల్ కేటగిరీలకు వస్తాయని యాడ్ చేస్తే అవి కూడా మనీ బిల్ కేటగిరీలోకి వస్తాయి అని చెప్తున్నారు. అయితే ఇది మనీ బిల్లులోకి వస్తుంది రాదు అని చెప్పే అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? లోక్సభ స్పీకర్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు లోక్సభ స్పీకరు ఇది మనకేం కనపడతా ఉంది? పిల్లి కనపడుతుంది అక్కడ. ఓకేనా? లోక్సభ స్పీకర్ దాన్ని పులి అంటాడు. అప్పుడు మనం పులి అనుకోవాలా? అంటే ఒక బిల్ అనేది అది మనీ బిల్ కాకపోయినప్పటికీ, మనీ బిల్లో ఉండే అంశాలు ఒక్కటి లేకపోయినప్పటికీ లోక్సభ స్పీకర్ అది మనీ బిల్ అంటే అది మనీ బిల్ అయిపోద్ది అంతే. దాన్ని ఎవరు ప్రశ్నించరాదు. రీసెంట్ టైంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది సభ్యులు దీనిపైన సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించారు. ప్రభుత్వం మనీ బిల్ విషయంలో అంటే దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంది. ఆధార్ చట్టం కానీ, మనీ లాండరింగ్ చట్టం కానీ ఇలా దుర్వినియోగం చేసి 2016-17లో చట్టాలు తీసుకొచ్చింది. దీనిపైన ప్రత్యేక ధర్మాసనం వేసి దీని మీద విచారణ జరపండి అని చెప్పి అడగడం జరిగింది. సుప్రీంకోర్టు దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇంకా. సరే చూద్దాం. క్లియరా? ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ 7 అంశాలు అంటే ఇప్పుడు మనం ఈ 7 అంశం చూస్తే ఇతర అనుబంధపరమైన విషయాలు కూడా మనకు మనీ బిల్ విషయంలో వస్తాయని చెప్పి 7 అంశం చెప్తా ఉంది. అయితే కేవలం ఈ కింది అంశాలు ఉన్నంత మాత్రం దాన్ని ద్రవ్య బిల్లుగా పరిగణించదు. అంటే ఏంటి? కొన్ని మినహాయింపులు చెప్పాను నేను. అంటే ట్యాక్సెస్ విషయంలో మినహాయింపులు చెప్పాను. అంటే ఇవి ఉన్నా కానీ మనం ఏం చేయొచ్చు? అది ద్రవ్య బిల్లుగా పరిగణించరు అంటున్నారు. ఏంటవి? జరిమానాలు లేదా ఇతర ధన సంబంధమైన పెనాల్టీలు, అవి ద్రవ్య బిల్లు కింద తీసుకో. అంటే ఇప్పుడు ఎవరైనా ఇన్ టైంలో ట్యాక్స్ కట్టకపోతే వాళ్ళ మీద పెనాల్టీలు వేస్తారు. అవి అంటే అలా వేసేవి కూడా మన ద్రవ్య బిల్లు కిందకి రావు. అదేవిధంగా లైసెన్స్ ఫీజు మరియు దాని కొరకై ఫీజుని అభ్యర్థించడం, చెల్లించడం కూడా ఏదన్నా లైసెన్స్ సంబంధించి ఇతర అంటే కొన్ని పర్మిషన్స్ కోసం ఫీజెస్ కడుతుంటాం కదా, అవి కూడా ద్రవ్య బిల్లు కిందకు రావు. మనం ఇందాక చెప్పుకున్నట్లు స్థానిక సంస్థలచే విధించే పన్నులు కానీ రద్దు చేయడం, అంటే స్థానిక సంస్థలు విధించే పన్నులు ద్రవ్య బిల్లు కిందకి రావు. ఇవి మినహాయింపులు అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి 7 మీరు ఎంత ఇంపార్టెంటో, ఏ అంశాలు మనకు ద్రవ్య బిల్లు కిందకు వస్తాయనే దాని గురించి. అదేవిధంగా రానివి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి రానివే అడుగుతాడు ఎగ్జామినేషన్లో. వచ్చే ఒక 2 ఇచ్చి ఓకే, రాని ఒక 2 ఇస్తాడు వీటిలో. కాబట్టి
అంటే ఏ అంశాలు ద్రవ్య బిల్లు కిందకు వస్తాయి, ఏ అంశాలు ద్రవ్య బిల్లు కిందకు రావు, ఈ మినహాయింపులు కూడా మీరు చూడాలి. ఓకే, ఇంకా నెక్స్ట్ బుక్లో చూస్తే ఏదైనా బిల్లు ద్రవ్య సంబంధమైన బిల్లు అవునా కాదా అని నిర్ణయించే అధికారం లోక్సభ స్పీకర్కి అంతిమంగా ఉంటుంది. అతని నిర్ణయాన్ని న్యాయస్థానంలో కానీ పార్లమెంట్లో కానీ సవాల్ చేయరాదు. రాష్ట్రపతి కూడా దీనిపై అభ్యంతరం పెట్టరాదు. రాజ్యసభకు ఈ బిల్లుని సిఫార్సు కోసం మరియు దాని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపేటప్పుడు స్పీకర్ దాని ద్రవ్య బిల్లుగా, పార్లమెంట్లో మనీ బిల్లుకు అనగా ద్రవ్య సంబంధమైన బిల్లు అనే ప్రత్యేక పద్ధతి ఉంటుంది. దీన్ని మొదటగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము ఇవన్నీ కూడా. అది కూడా రాష్ట్రపతి సిఫార్సు మేరకు ప్రవేశపెట్టాలి వస్తుంది. ఈ ప్రతి ద్రవ్య సంబంధమైన బిల్లుని ప్రభుత్వ బిల్లుగా పరిగణించడం జరుగుతుంది. దాన్ని మంత్రివర్గ సభ్యుడు మాత్రమే ప్రవేశపెడతారు. ఓకేనా. మనీ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పబ్లిక్ బిల్లులే. అంటే ఏంటి, బిల్లులు రెండు రకాలుగా ఉంటాయి, ప్రైవేట్ బిల్లు, పబ్లిక్ బిల్లు. అంటే మనీ బిల్లులన్నీ కూడా పబ్లిక్ బిల్లులే. అంటే అర్థం ఏంటి, ఈ మనీ బిల్లుని కేవలము మంత్రి అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి మాత్రమే ప్రవేశపెడతారు. కాబట్టి మనీ బిల్లులన్నీ కూడా ప్రభుత్వ బిల్లులు, పబ్లిక్ బిల్లులు అని చెప్పబడతాయి. నెక్స్ట్, లోక్సభలో ఆమోదింపబడిన ఈ బిల్లుని రాజ్యసభ యొక్క పరిశీలనకు పంపించడం జరుగుతుంది. ద్రవ్య సంబంధమైన బిల్లు విషయంలో రాజ్యసభకు పరిమితమైన అధికారాలు ఉన్నాయి. అది ఆ బిల్లును తిరస్కరించరాదు మరియు సవరించరాదు. ఆల్రెడీ చెప్పాను నేను. అయితే కేవలం సిఫార్సు మాత్రమే చేయగలదు. ఆ బిల్లు సవరణలతో కానీ లేదా సవరణ లేకుండా కానీ 14 రోజుల లోపల లోక్సభకు తిరిగి రావాలి. లోక్సభ రాజ్యసభ చేసిన సిఫార్సు ఆమోదించవచ్చు లేదా ఆమోదించకపోవచ్చు. లోక్సభ రాజ్యసభ చేసినటువంటి సిఫార్సులను ఆమోదించిన ఆ తర్వాత బిల్లు 2 సభల ఆమోదాన్ని పొందినట్లుగా భావించడం జరుగుతుంది. ఒకవేళ లోక్సభ ఆ సిఫార్సును ఆమోదించకపోయినప్పటికీ ఆ బిల్లు ఎటువంటి మార్పులు లేకుండా 2 సభలు ఆమోదించబడినట్లు పరిగణించాలి. చదువుకుంటే ఎందుకు వెళ్తున్నా, అవన్నీ ఇక్కడ చెప్పాను కదా, ఇమేజెస్లు ఇక్కడ ఉంది చెప్పాను కదా. ఓకే, ఇక్కడంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే ఇక్కడ చదువుతా ఉన్నా. స్టార్టింగ్లో చెప్పింది బుక్లో చదువుతా ఉన్నా. ఇక్కడ చెప్పిన ఇంకో కొంచెం చూద్దాం. అంటే రాజ్యసభ అంటే దాని బిల్లును హోల్డ్ పెట్టుకోవచ్చు. ఎన్ని రోజులు, 14 రోజులు పెట్టుకోవచ్చు అని చెప్పే కదా. ఒకవేళ రాజ్యసభ ఆ బిల్లుని 14 రోజుల లోపల లోక్సభ పంపించకపోయినప్పటికీ లోక్సభ తయారు చేసిన అసలైన రూపంలో ఆ బిల్లు 2 సభల ఆమోదం పొందినట్లు పరిగణించబడుతుంది. ఈ విధంగా ద్రవ్య సంబంధమైన బిల్లు విషయంలో రాజ్యసభ కన్నా లోక్సభకి ఎక్కువ అధికారాలు ఉన్నాయి. కానీ సాధారణ బిల్లు విషయంలో 2 సభలకు సమాన అధికారాలు ఉన్నాయి. అంటే ఆర్డినరీ బిల్స్లో. ఓకేనా. ఆర్డినరీ బిల్స్లో లోక్సభకి రాజ్యసభకి రెండింటికి సమాన అధికారాలు ఉన్నాయి. రాజ్యసభ ఆమోదం పొందకపోతే అది ఆమోదం పొందనట్లే. ఓకే. చివరిగా ద్రవ్య సంబంధమైన బిల్లుని రాష్ట్రపతికి పంపించడం జరుగుతుంది. రాష్ట్రపతి దీన్ని ఆమోదించవచ్చు లేదా నిలిపేయవచ్చు. కానీ అతడు ఆ బిల్లును పునఃపరిశీలనకు పంపించమని సభకు పంపరాదు. ఆల్రెడీ చెప్పాను నేను. అంటే సాధారణంగా బిల్లుల విషయంలో రాష్ట్రపతికి 3 ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఆమోదించడము, ఆమోదించకుండడము, తిరిగి పరిశీలనకు పంపడం. కానీ ద్రవ్య బిల్లు విషయంలో తిరిగి పంపించడం ఉండదు. ఆమోదించడమా తిరస్కరించడమే ఒకటే ఉంటుంది. నెక్స్ట్, సాధారణంగా రాష్ట్రపతి ద్రవ్య సంబంధమైన బిల్లుపై ఆమోదం తెలుపుతాడు. ఎందుకంటే అతని ఆమోదంతోనే ముందుకెళ్తుంది అది. లోక్సభలో రాష్ట్రపతి ముందస్తు అనుమతితోనే ప్రవేశపెడతారు లోక్సభలో. అతను తెలుసు మొత్తం ఆ బిల్లులో ఏమున్నాయో, కాబట్టి అతను ఆటోమేటిక్గా సంతకం పెట్టేస్తాడు. దీని ప్రధాన కారణం ఆయన ముందస్తు అనుమతితో రాష్ట్రపతి ఆల్రెడీ ఉంది ఇక్కడ. ఓకే. అయితే ఇక్కడ 23.4 పట్టికలో సాధారణ బిల్లుకు ద్రవ్య బిల్లుకు మధ్య తేడాలు పేర్కొనడం జరిగింది. ఏందో చూద్దాం. అంటే ఇక్కడ లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నటువంటి ఆర్డినరీ బిల్లుకి మనం ఈ క్లాస్లో చెప్పుకున్నటువంటి ఈ ద్రవ్య బిల్లుకు మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ చెప్తా ఉన్నారు. చూడండి. ఓవరాల్గా కాన్సెప్ట్ మీద మీకు అవగాహన వస్తుంది డిఫరెన్స్ చూసిన తర్వాత. సాధారణ బిల్లు, ద్రవ్య బిల్లు డిఫరెన్స్ ఏందో చూద్దాం. నెంబర్ 1, సాధారణ బిల్లు. దీన్ని లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టాలి. అంటే దేంట్లోనే ప్రవేశపెట్టవచ్చు, కానీ దీన్ని లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఓకేనా. నెక్స్ట్,
మంత్రి కానీ ప్రైవేట్ సభ్యుడు కానీ ఎవరైనా ప్రవేశపెట్టవచ్చు. దీన్ని మంత్రి మాత్రమే ప్రవేశపెట్టాలి. పబ్లిక్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన మంత్రే ప్రవేశపెట్టాలి. దీన్ని రాష్ట్రపతి సిఫార్సు లేకుండా ప్రవేశపెడతారు. అంటే రాష్ట్రపతి ముందు సిఫార్సు అవసరం లేదు. ఇది రాష్ట్రపతి సిఫార్సుతోనే ప్రవేశపెడతారు. దీన్ని రాజ్యసభ తిరస్కరించవచ్చు, మరి సవరించవచ్చు. ఓకేనా? అంటే సవరించి చేయమనే అధికారం కూడా రాజ్యసభకు ఉంది. కానీ దీన్ని రాజ్యసభ దీన్ని తిరస్కరించలేదు, మరి సవరించలేదు. సిఫార్సులతో కానీ సిఫార్సు లేకుండా కానీ తిరిగి లోక్సభకు పంపించాలి. దీన్ని లోక్సభ ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. ఓకే. రాజ్యసభ దీన్ని 6 నెలలు గరిష్ట కాలం తన వద్ద ఆపగలదు. అంటే ఇప్పుడు సాధారణ బిల్లు అనేది లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభకి వెళ్ళింది అనుకో, రాజ్యసభ దానిపైన ఓటింగ్ పెట్టి అది అక్కడ ఆమోదం పొందిందో లేదో చెప్పవచ్చు. ఓటింగ్ పెట్టకుండా దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కూడా ఉండవచ్చు. అయితే సాధారణ బిల్లుల విషయంలో 6 నెలల పాటు గరిష్టంగా రాజ్యసభ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉండవచ్చు. కానీ మనీ బిల్లు విషయంలో కేవలం అది 14 రోజులు మాత్రమే. ఒకవేళ లోక్సభలో ప్రవేశపెడితే నెక్స్ట్ ఏంటి? సాధారణ బిల్లు సంబంధించి ఒకవేళ లోక్సభలో ప్రవేశపెడితే దీన్ని రాజ్యసభ పంపడానికి ఎటువంటి ధృవీకరణను స్పీకర్ ఇవ్వనక్కర్లేదు. ఓకే. దీన్ని రాజ్యసభ పంపడానికి స్పీకర్ ధృవీకరణ అవసరము. అంటే ఇది మనీ బిల్ అని చెప్పి దాని మీద సంతకం పెట్టి రాజ్యసభకు పంపాలి. ఓకేనా? ఖచ్చితంగా అతని వెరిఫికేషన్ కానీ అతని ధృవీకరణ ఉండాలి. నెక్స్ట్ 2 సభల్లో ఇది ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సమ్మతి పంపించడం జరుగుతుంది. సాధారణ బిల్లు 2 సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడి దీన్ని పరిష్కరించడానికి రాష్ట్రపతి ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. సాధారణ బిల్లు విషయంలో లోక్సభ మాత్రమే ఆమోదించిన దీన్ని రాష్ట్రపతి సమితికి దీన్ని పంపిస్తారు. 2 సభల మధ్య అనంగీకారం ఉంటే అవకాశం లేదు. ఇక్కడ ఉమ్మడి సమావేశానికి కూడా అవకాశం లేదు. ఒకవేళ దీన్ని ప్రవేశపెడితే లోక్సభలో వీగిపోతే ప్రభుత్వం రాజీనామా చేయవలసి రావచ్చు. ఓకే. ఆర్డినరీ బిల్ అనేది లోక్సభలో ప్రవేశపెడితే అది పాస్ అవ్వకపోతే ప్రభుత్వం రాజీనామా చేసే అవకాశం రావచ్చు. ఎందుకంటే సాధారణ బిల్లు అనేది సింపుల్ మెజారిటీతోనే ఆమోదం పొందాలి. సింపుల్ మెజారిటీ కూడా ప్రభుత్వానికి లేదంటే ఏంటి? ప్రభుత్వం వేస్ట్ అని అర్థం. అదేవిధంగా ఇది కూడా అంతే. నెక్స్ట్ రాష్ట్రపతి దీన్ని తిరస్కరించవచ్చు, ఆమోదించవచ్చు, పునః పరిశీలనకు పంపవచ్చు. కానీ ఇక్కడ 2 ఉంటాయి. తిరస్కరించవచ్చు, ఆమోదించవచ్చు, కానీ తిరిగి పంపలేడు. ఇవి సాధారణ బిల్లుకు మరి ద్రవ్య బిల్లుకు మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్. ఈ డిఫరెన్సెస్లోనే ఈ తేడాలోనే స్టేట్మెంట్లు ఇస్తారు. ఓకే. మార్చి ఇస్తారు. కాబట్టి ఈ డిఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్, దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే. ఇది టోటల్గా మనీ బిల్లుకు సంబంధించినటువంటి అంశము. ఓకేనా? మనీ బిల్లు విషయంలో రాజ్యసభకు ఎటువంటి అధికారాలు లేవు. టోటల్ అధికారాలు లోక్సభకే ఉంటాయి. ఎందుకు? లోక్సభ అనేది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సభ. అది ఆ సభ అనేది ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం మీద డబ్బులు ఖర్చు చేయాలని చెప్పి మనీ బిల్లు ప్రవేశపెడితే ఆ మనీ బిల్లు రాజ్యసభ యాక్సెప్ట్ చేయకపోవడం ఏంటి? అసలు రాజ్యసభ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? రాష్ట్రాలకు, ప్రజల్ని కాదు. కాబట్టి మనీ బిల్లు విషయంలో సాధారణంగా రాజ్యాంగం అనేది రాజ్యసభకు తక్కువ అధికారాలు ఇవ్వడం జరిగింది. ఓకే. ఇది టోటల్గా ద్రవ్య బిల్లుకు సంబంధించినటువంటి నిర్వచనం ఎక్కడుంది మనకి? ఆర్టికల్ 110లో. ఆర్టికల్ 110లో 7 అంశాలు ఉన్నవి. ఆ 7 అంశాలతో కూడినటువంటి బిల్లునే మనం ద్రవ్య బిల్లుగా పరిగణిస్తాము. ఆ 7 అంశాలు లేకుండా ఉంటే అది ద్రవ్య బిల్లు కాదు. ఓకేనా? ఈ 7 అంశాలతో పాటు వేరే అంశం ఏదైనా ఇంకోటి కలిసి ఉన్నా కానీ అది ద్రవ్య బిల్లు కాదు. ప్యూర్గా 7 అంశాలే ఉండాలి. ఓకేనా? ఇక్కడ మరో విషయం ఏంటంటే వేరే అంశం ఉన్నప్పటికీ అది ద్రవ్య బిల్లు అని చెప్పి స్పీకర్ దాని మీద సంతకం పెట్టాడు అనుకో, అది ద్రవ్య బిల్లు అయిపోతుంది మళ్ళీ. ఓకే. దీని నెక్స్ట్ క్లాస్లో దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఓకే. మళ్ళీ వస్తుంది ద్రవ్య బిల్లుకు సంబంధించి చెప్పే క్రమంలో మనకు ఫైనాన్స్ బిల్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మళ్ళీ వస్తుంది, అక్కడ మీకు చెప్తాను. మన నెక్స్ట్ క్లాస్లో ఫైనాన్స్ బిల్స్ గురించి చెప్పుకుంటాం. ఆర్థిక బిల్లుల గురించి చెప్పుకున్న తర్వాత మనము టోటల్గా బడ్జెట్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది.
ఓకే, పార్లమెంట్లో బడ్జెట్లు ఎలా ప్రవేశపెడతారు, బడ్జెట్ ఎలా ఆమోదం పొందుతుంది, బడ్జెట్లో భాగంగా ఏ ఏ పత్రాలని లోక్సభలో పెడతారు, అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ కాకుండా ఆ తర్వాత క్లాస్లో బడ్జెట్ గురించి స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో మనము ఫైనాన్స్ బిల్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది, ఆర్థిక బిల్లుల గురించి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.